హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూణే. సో నిన్న వచ్చేసి మనం పూణేలో షాప్ అయితే తీసుకున్నాం కదా. చాలా చిరాకు అయిపోయింది. ట్రాఫిక్ కూడా ఫుల్ ఉండడం వల్ల ఇక్కడ అయిపోవాల్సి వచ్చేసి. నార్మల్గా అయితే మేము డైరెక్ట్ లోనావాలా వెళ్దామని అనుకున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల ఇక్కడ స్టే చేయాల్సి వచ్చేసింది. సో ఇప్పుడు మేము పూణేలో హోటల్ రాజధాని అని చెప్పేసి ఒక హోటల్ అయితే తీసుకున్నాము. సో నార్మల్ ఒక చిన్న రూమ్ తీసుకున్నాము మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి రూమ్ అయితే తీసుకున్నాము. మాకు ఈ రూమ్ వచ్చేసి 1600 రూపీస్ పడింది ఇద్దరికి వచ్చేసి. ఓన్లీ 1 నైట్ స్టే కోసమే కదా. నైట్ స్టే వేసేసి మార్నింగ్ చేసి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఏదైతే అదని చెప్పేసి నాకు అసలు ఓపిక కూడా లేదు. అందుకని చెప్పి రూమ్ అయితే తీసుకున్నాము. నా లగేజ్ అంతా ప్యాక్ అయితే వేసేసుకున్నాను. మా వాడు కిందకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. సో నేను కూడా ఇంకా గేర్ వేసేసుకున్నాను, అన్నీ వేసేసుకున్నాను. కిందకి వెళ్ళిపోయి బైక్ తీసేసి ఇంకా లోనావాలాకి స్టార్ట్ అయిపోవడమే. సో లోనావాలా వీఆర్ కమింగ్. నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. చిరాకు లేస్తుంది ఇక్కడ పూణేలో అయితే. అసలు చుక్కలు కనబడుతుంది. ఇది ఏదో రాయల్ మహారాష్ట్ర, రాయల్ పూణే అని అంటారు కదా భయ్య అందరూ. ఆన్లైన్లో చూసిన, ఏడ చూసిన బొక్క. ఇంత దరిద్రంగా ఉందంటే నేను ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడ చేయలే. అసలు పూణే బాగుంటుందని చెప్పిన ఉండేది అన్నాను మనం. అదే ఈ గల్లీలు చూడండి. అసలు ఓల్డ్ సిటీ ఏరియాలు ఉంటాయి కదా, సేమ్ అంతే ఉన్నాయి. అసలు డిఫరెన్స్ కూడా ఏం లేదు. ఆ మైత్రివనము, రామ్కోటి ఈ ఏరియాలో ఉన్నట్టే ఉంది మాకైతే. అస్సలు బాలే. మేమన్నా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని చెప్పి ఫుల్ ఆతృతతో పూణేలో ఒక రోజు స్టే చేద్దాం, 2 days స్టే చేద్దాం అని అనుకున్నా. ఒక్క పూణేలో ఏం లేవు. పబ్ కల్చర్ చాలా బాగుందన్నారు. సరే పబ్స్ కన్నా వెళ్ళి చూపిద్దామని అనుకున్నాను. బొక్క పబ్స్ దగ్గరికి వెళ్తే ఒక్కటి కూడా స్టాక్స్ ఎంట్రీ లేదు, అన్ని కపుల్ ఎంట్రీసే ఉన్నాయి. సో పబ్ కూడా క్యాన్సిల్ చేసుకుందాం. నిన్న రాత్రి నీట్గా మెక్డొనాల్డ్స్కి వెళ్ళిపోయి తినేసి డైరెక్ట్ వచ్చి పడుకున్నాం మేము నిన్న. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక రోజు వేస్ట్ చేస్తాం ఎందుకని చెప్పేసి మేము ఇప్పుడు లోనావాలాకి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. సో లోనావాలా వచ్చేసి మనకి 63 కిలోమీటర్స్ ఉంది మనకి ఇక్కడ నుంచి. సో 63 కిలోమీటర్స్ అంటే ఎక్కువసేపులో వెళ్ళాలి మేము. నేను ఎండనే లేదు, కానీ ఈరోజు ఫుల్ ఎండ వస్తుంది ఇక్కడ. ఒక 1.5 hourలో లోనావాలాకి కూడా వెళ్ళిపోతాము. 1 day యూజ్ చేసిన తర్వాత ఈ బ్యాగ్ గురించి చెప్పాలంటే నిజంగా చాలా బాగుంది బ్యాగ్ వచ్చేసి. నేను జారిపోయి హైవేల మీద చాలా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి చాలా భయపడ్డా. అస్సలు ఏం ప్రాబ్లం రాలే. మధ్యలో నార్మల్గా 2-3 సార్లు ఇట్లా ఒరిగింది, కానీ అసలు జారని కూడా కాదు కదా, జర్రగాని కూడా జరగలే. బ్యాగ్ చాలా బాగుంది. నేను ఇంకా దీని మీద ఇంకా బరువు కూడా పెట్టినా, ఇంత పెద్ద బ్యాగ్ అయినా కానీ దానికి ఏం కాలేదు. ఇవ్వచ్చు 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు బ్యాగ్ ఈజీగా. అస్సలు ప్రాబ్లం లేకుండా వచ్చేసిన నేను ఇంత దూరము. రాయల్ మహారాష్ట్ర, రాయల్ బొక్కవయ్యా. ఎవ్వరు మనకి యూట్యూబ్లో రియాలిటీలు చెప్పరు, వచ్చి కష్టాలు పడుకుంటాయో ఇది బాగుంది అది బాగుందని చెప్తారు. చూడండి ఇట్లుంటుంది. ఎవరు వచ్చినా పూణేకి మాత్రం అసలు రాకండి. నైట్ లైఫ్ బాగుంటుంది, పబ్ లైఫ్ బాగుంటుంది అని వచ్చినాం. ఎలా కొట్టేశారు కపుల్స్ అని. జై శ్రీరామ్. అండ్ ఈరోజు వచ్చేసి డే 2 ఫ్రమ్ పూణే టు లోనావాలా. చూద్దాం అసలు లోనావాలాలో ఏముంటాయో. ఫస్ట్ లోనావాలాకి అయితే వెళ్ళిపోదాము. అండ్ లోనావాలాకి వెళ్ళే ముందల ఈ పూణేలో ఏం ఎక్స్ప్లోర్ చేస్తానికి లేవు. ఈ పూణేలో ఎక్స్ప్లోర్ చేస్తానికి ప్లేసెస్ పర్ఫెక్ట్గా ఏం లేవు. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ పూణేలో ద ఫేమస్ గణపతి టెంపుల్ ఒకటి ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. దగ్దూషేత్ హల్వాయి గణపతి టెంపుల్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అటించట్టు లోనావాలాకి నీట్గా చెక్కేదాం. ఏందిరా నాయన అసలు ఏం పూణేనే ఏమో యాక్తో అని చెప్పి రోడ్డు మీద పాన్లు ఉత్సవమే సరిపోయింది వీళ్ళంతా. సో ఆ టెంపుల్ పేరు వచ్చేసి దగ్దూషేత్ హవాయా గణపతి టెంపుల్ అంట. దగ్దూషేత్ పేర్లు కూడా పలకడానికి రావట్లేదు మనకి. సో అది వచ్చేసి మన ప్లేస్ నుంచి 1.3 కిలోమీటర్స్ ఉందంట.
వెళ్ళిపోయి మనకి లగేజెస్ ఇవన్నీ ఉండటం వల్ల ప్రాబ్లం అయిపోతుంది. పూణేలో స్టే చేద్దామంటే మళ్ళీ ఒక 2000 రూపాయలు బుక్ అవుతుంది. దాంతోపాటు అది ఇది కలిపి రోజుకో 3-4 వేలు బుక్ ఇక్కడ ఉండి పూణేలో స్టే చేస్తామన్న ప్లానే లేదు. ఒక రోజు నైట్ ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోదామని అనుకున్నాము. నైట్ లైఫ్ ఏమన్నా చూద్దామని చెప్పేసి నేను నైట్ బయటకు వెళ్ళాం, కానీ షూట్ చేసే అంత మాత్రం నాకు ఏం కనిపించలేదు ఇక్కడ. నిజం చెప్పాలంటే పబ్ కల్చర్ ఇవన్నీ అంటారు, కానీ మన హైదరాబాద్ చాలా బెస్ట్, పబ్స్కి కూడా చాలా బెస్ట్. అసలు చూడండి, నాకు కోటి డిఫరెన్స్ ఏమని ఉందా, సిమిలర్ టు కోటి. కోటి కూడా బాగుంటుంది మన హైదరాబాద్, ఇంకా బిల్డింగ్లలో నీట్ ఉంటాయి. అరే ఏందిరా ఇది, మన కోటియా నీట్ ఉంటుంది రా. ఇంకా ఇక్కడ అన్ని వాటర్ బాటిల్స్ కూడా ఏవో లోకల్ బ్రాండ్లు ఉన్నాయి. తాగుతుంటే అది ఏంది నీళ్ళు తాగినట్టు లేదు, ఏదో బోర్ వాటర్ తాగినట్టుంది మన దగ్గర. ఓ ఓ ఓ ఆ క్రౌడ్ ఏంది, ఆ క్రౌడ్లో బైక్స్ ఎక్కడ పార్క్ చేస్తాం, ఎటు వెళ్తాం, ఏంట్రా గల్లీలో ఎవర్రా మీరంతా. సో టెంపుల్ వచ్చేసి ఇదే అనుకుంటా, పార్కింగ్ చేసుకోవచ్చో లేదో నాకు తెలిసి ఈ క్రౌడ్లో మనం వెళ్ళలేము. వా లోపల గణపతిని చూడండి, కనిపిస్తుందో లేదో తెలియదు, ఫోన్లో జూమ్ చేసి తీస్తాను ఆగండి. చూడండి లోపల గణపతి ఎంత బాగున్నాడు. వామ్మో ఓర్ నాయనో, ఇది ఎక్కడ సంతరో. మాకు మైండ్ దొబ్బుతుంది భయ్యా. అసలు ఇక్కడ పూణేలో ఫీమేల్ పాపులేషన్ ఎక్కువ అనుకుంటా, నాకు जेंट्स कన్నా लेडीसे ఎక్కువ కనిపిస్తున్నారు అసలు. ओ मंदिर के लिए पार्किंग कहाँ रहता सर? वहाँ पे पार्किंग है ना पीछे. अबे लगेज पूरा उधर लगा के जा सकते हैं क्या हम? वो रिस्क नहीं कोई लेगा. नहीं लेना, वो रिस्क कोई लेगा. थैंक यू. See this water, ఇది నీళ్ళ డ్రైనేజ్ అర్థం కావట్లే. బ్రిడ్జ్ మీద అసలు లైట్స్ చూడండి, చాలా బాగుంది కదా. అసలు ఈ పూణే ట్రాఫిక్తో పోల్చుకుంటే మన హైదరాబాద్ ట్రాఫిక్ జుజ్జువి. అసలు ఒక రేంజ్ ట్రాఫిక్ అంటే ఒక రేంజ్లో ఉంది ఇక్కడ. అమ్మా ఎక్స్ప్రెస్ వే ఎక్కేసినామా, ముంబై హైవే అయితే ఎక్కేసాం మనము. అవును, నేను నిన్ననే చెప్దాం అనుకున్నాను, ఇక్కడ షోలాపూర్ దాటిన దగ్గర నుంచి మనము మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి నేను ఇట్లాంటి పేర్లు చాలా చూసిన. అసలు నాకు ఏం అర్థం కాలే, అవన్నీ మార్వాడి వాళ్ళ ఊర్లో ఏమో అన్నీ వాడి వాడి అని ఉంటాయి. ఫుల్ వాడి, హాఫ్ వాడి, హింజా వాడి, కోలన్ వాడి, బంగన్ వాడి, ఏమేమో ఉన్నాయి. నాకు మెంటల్ వేసి నా పేర్లు వేసి మార్వాడి వాళ్ళు ఉంటారు అనుకుంటా అక్కడ నాకు తెలిసి. ఈ డీబీ కిల్లర్ పెడితే ఇంకొంచెం మైలేజ్ పెరుగుతుంది అన్నట్టు అన్నారు. సో ఆల్రెడీ మన బండి మిరాకిల్ చేసింది, నా 24-25 వరకు ఇచ్చింది మైలేజ్. ఇది పెడితే ఇంకా వస్తుందేమో అందుకని చెప్పి కొంచెం నేను ఆలోచిస్తున్నా. ఆ ముందల లొకేషన్ చూడండి ఒకసారి. నేను వైజర్ తీసేసి మాట్లాడుతున్నాను, ఎయిర్ ప్రాబ్లం ఏమన్నా రావచ్చేమో. వెల్కమ్ టు యశ్వంతరావు చావన్ ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే మీదకి బైక్స్ ఎలా ఉంటుంది అసలు? ఇటు బైక్ రూటే పెట్టిండా. ఓ రే పైన మనుషుల దూరం నుంచి ఖాళీ చూసి నేను ఏదో స్పీడ్ క్యాంప్స్ అనుకున్నా. ముంబై 131, పూణే వాళ్ళ పన్వేలా, అది లోనావాలా 40 కిలోమీటర్స్ టు గో. సో లోనావాలా ఇంకా మనకి 40 కిలోమీటర్స్ ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వే ఏదో బాగుంది. నిన్ను ఎవరు ఆపారు నువ్వు? వీళ్ళే ఆపారా? అరే నువ్వు గూగుల్ మ్యాప్స్లో కార్ది పెట్టుకోలేదా, బండిది పెట్టుకోలేదా? నువ్వు బండిది పెట్టుకో ఫస్ట్. ఎవరన్నా పోలీసు వాళ్ళు ఉండాలి. అసలు రాంగ్ రూట్లోనే వెళ్ళొద్దు, మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం చూడండి. బిగినర్స్ మిస్టేక్స్. బండి మీద వస్తూ చూసుకొని కూడా చూసుకోలేదు. ఆ ముందర ఆల్రెడీ బైక్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి సింబల్ కూడా ఉంది. నిజంగా ఎవరైనా వచ్చినా మనం ఏం చేసేటోళ్ళం కాదు. అండ్ ఫైనల్లీ మనం ముంబై ఎక్స్ప్రెస్ వే మీద కూడా ఎక్కేస్తున్నాము. టూ వీలర్ లేన్. ఇదేంది ఈ ముంబై ఎక్స్ప్రెస్ వేలో? అవును, నేను ఎక్కడో విన్నా దీంట్లో బైక్స్కి కూడా కాస్ట్ ఉంటుందా? ఉండదులే మళ్ళీ కార్స్కి ఉంది. నేను ఏదో ఎక్స్ప్రెస్ వే చూసా బెంగళూరులో అనుకుంటా. ఏదో ఎక్స్ప్రెస్ వేకి బైక్స్ కూడా మనీ పే చేయాలి. ఎవరు దేకో
एक बार ये रोड का आजू बाजू में देखो, लेफ्ट और राइट में पहाड़े देखो. మనకు వద్దులే, మనకు సెట్ కాదు. వావ్, చూడండి లెఫ్ట్ అండ్ రైట్ మంచిగా చిన్న చిన్న కొండలు ఉన్నాయి. కొండల మధ్యలో నుంచి వే ఉంది మనకి. చూద్దాం, లోనావాలా ఘాట్ కూడా చాలా బాగుంటుందని విన్నాను నేను. లెట్స్ సీ. ఇంకా మనకి లోనావాలా వచ్చేసి 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంది. ఇలాంటి రూట్స్ కదా మనకు కావాల్సింది, ఇలాంటి సీనిక్ ప్లేసెస్ కదా మనకు కావాల్సింది. అసలు అటు చూడండి, ఇక్కడ కార్నరింగ్, అటు సైడ్ లొకేషన్స్ చూడండి. వావ్, ఎంజాయ్ పండుగ. ఈ రోజుకి మన సెకండ్ టోల్ గేట్ కూడా వచ్చేసాము. డే 2లో సెకండ్ టోల్ గేట్ దాటేస్తున్నాము. ఆ మగన్లాల్ ఏంట్రా, మగన్లాల్ చిక్కీ. ఏం చిక్కీలు ఇక్కడ, చిక్కీ ఫేమస్ అనుకుంటా ఫుల్గా. ఎక్కడ చూసినా చిక్కీ 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 అని ఉంది. ఎక్కడ లేని బురదంతా బండి మీద పడ్డది. సో ఇక్కడ మన లోనావాలాకి అయితే ఎంటర్ అయిపోయాము ఎప్పుడో. ఈ మగన్లాల్ చిక్కీ అంట. చూడండి, ఎక్కడ చూసినా లోనావాలాలో మగన్లాల్ చిక్కీ కనిపిస్తుంది. ఫుల్ ఫేమస్ అనుకుంటా ఇక్కడ. సరే ఇందా దీని కథ అని చెప్పి జస్ట్ ఇప్పుడే వచ్చి ఒకసారి అట్లా డ్రింక్స్ బ్రేక్ కూడా తీసుకుందామని చెప్పేసి సైడ్లో ఆగాము. వాళ్ళని అడుగుతుంటే మొత్తం అందరికి ఒకటే ఫ్యాక్టరీ ఉంటుందంట. అంత ప్రొవైడర్ ఒకటే ఫ్యాక్టరీ నుంచి వస్తుందంట. సో అందుకని చెప్పేసి అందరిది ఆ పేరే ఉంటుందంట, మగన్లాల్స్ చిక్కీ అని చెప్పేసి. సో ఇప్పుడు మేము 2 హోటల్స్ని అయితే చూసాము. ఈ లోపల ఉంటుందా? नहीं होटल ड्रीमलैंड कुछ है. ड्रीमलैंड के बगल में ही है जर्मन बेकरी है. बेकरी होटल ही है क्या? बेकरी बोले तो होटल ही है. खाने पीने का है सब कुछ. नहीं होटल स्टे करने के लिए उधर ही है. సో 2 చూసాము. ఒకటేమో హోటల్ డ్రీమ్ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ మేము డ్రింక్స్ బ్రేక్ తీసుకున్న దగ్గర నుంచి లెఫ్ట్లోనే ఉంది 800 మీటర్స్లో. అండ్ ఇంకోటి వచ్చేసి రివర్డేల్ రిసార్ట్ అని చెప్పేసి ఉంది. ఈ హోటల్ డ్రీమ్ల్యాండ్ వచ్చేసేమో 2600 అని చూపించింది ఆన్లైన్లో. వావ్, ఎంత బాగుంది. అరే ఎంత బాగుంది అసలు ఏరియా. సో వచ్చేసింది, ఇదే మన హోటల్ డ్రీమ్ల్యాండ్. అయితే ఇదేరా, వెళ్ళి అడిగేసి వద్దామా? దీనికి పార్కింగ్ ఎక్కడ ఉంటుందో కానీ స్విమ్మింగ్ పూల్ ఉందంట. దీనికి పార్కింగ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసమైనా తీసుకొచ్చింది. సో లోపలికి వెళ్ళేసి ప్రైజెస్ అడిగేసి ఇది రీజనబుల్ అయితే అది తీసుకుందాము. ఇది ఆర్ రిసార్ట్ అని చెప్పాను కదా, అది ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది దూరము. మనం ఈ హోటల్ డ్రీమ్ల్యాండ్కి అయితే వచ్చేసాము. చూడండి, బైక్ కూడా పర్ఫెక్ట్గా పార్కింగ్ ఉంది. ఆన్లైన్లో చూస్తే వచ్చేసి మనకి 2500 రూపీస్ ప్లస్ 100 రూపీస్ ఛార్జెస్తో 2500 2600 అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చి అడిగితే 2000 రూపీస్ అని అన్నారు. చూస్తానికి పార్కింగ్ కూడా ఉంది, మనకి మెయిన్ పార్కింగే. సో ఇక్కడ నుంచి ఇది సిటీ మధ్యలో ఉందంట. ఇక్కడ నుంచి అన్ని పాయింట్స్కి ఈక్వల్గా డిస్టెన్స్ వస్తుందంట. సో అన్నీ ఫిక్స్ చేసేసుకొని అన్నీ చూసుకొని లాస్ట్కి ఇదే ఫిక్స్ చేసుకున్నాం మేము. అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, అవన్నీ తర్వాత చూపిస్తాను. సో మన లగేజ్ అయితే అన్లోడ్ చేసేసుకొని మనం రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. రూమ్లోకి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఈవినింగ్ లోనావాలాలో ఎక్స్ప్లోర్కి అయితే స్టార్ట్ చేసేద్దాము. ఏముండయో ఆ పూణేలో ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు నేను అసలు. అక్కడ ఏం లేవు ఎక్స్ప్లోర్ చేద్దామంటే. ఇంకా
2 days బ్యాక్ పూణేలో పోర్షే కార్ తీసుకుని ఒక 17-year-old బాయ్ ఇద్దరిని గుద్దేశారు కదా. సో ఆ యాక్సిడెంట్ తర్వాత నుంచి నైట్స్ చాలా స్ట్రిక్ట్ అయినాయి అంట పూణేలో. మేము పూణే అంటే పబ్ కల్చర్ నైట్ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేసి పూణేలో స్టే తీసుకున్నాము. బట్ అది లేదు, లేకపోతే డైరెక్ట్ లోనావాలాకే వచ్చేసేటోళ్ళము. నిన్న మనీ బొక్క, టైంకి టైం బొక్క, అన్నిటికీ అన్ని బొక్క. సో అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్ అయినా ఏమైనా చాలా నీట్గా ఎక్స్ప్లోర్ చేసి నీట్గా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. లగేజ్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. మనం కూడా లోపలికి వెళ్ళిపోయి హెల్మెట్ ఇవన్నీ తీసేసి కొంచెం రెస్ట్ అయితే తీసేసుకుందాము. ఓకే, ఇన్బిల్ట్ రెస్టారెంట్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. नीचे रख दो बस. సో మనకి లోపలికి రాగానే ఒక ఏసీ ఇచ్చేసి ఒక బెడ్ ఇచ్చేసారు మనకి. ఈ చిన్న రూమ్ చాలు. చూడండి బయట వ్యూ కూడా బాగుంది, మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉంది. వీలైతే 2-3 days ఉంటాం కాబట్టి ఇక్కడ ఒకరోజు రేపో ఎల్లుండి ముందరే బుక్ చేసేసుకొని మంచి లొకేషన్ ఉన్న రూమ్కి అయితే వెళ్ళాలి. రూమ్స్లో అంత కాస్ట్ పెట్టబోద్ది కాదు, ఇదే పర్ఫెక్ట్ చాలు. లగ్జరీ ప్లస్ నార్మల్ ఉంది. సో మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను, అంతవరకు బాయ్ గైస్.